హాయ్ అండి. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మీకు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు, లేదంటే రియల్ ఎస్టేట్ మన సంస్థలో ఏదైతే వెంచర్స్ చేస్తున్నారో, దాంట్లో పెట్టుబడి పెడుతున్నవారు. సో, వీళ్ళిద్దరి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఎవరైనా సరే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ముందుకెళ్ళి సైట్ చూస్తున్నారు. సైట్ చూసిన తర్వాత మీరు ఆ లొకేషన్స్ సరౌండింగ్ డెవలప్‌మెంట్స్ మీరు తెలుసుకుంటున్నారా? లేదంటే సైట్ చూసి మీరు తర్వాత మళ్ళీ వేరే వెంచర్స్ చూడడం అలా చేస్తున్నారా? అలా 4 చోట్లలో చూస్తుంటే మీకు ఏది కూడా మీకు సక్సెస్ అవ్వదండి. ప్రాపర్టీ మీరు ఫైనలైజ్ చేయలేరు. అంటే ఒక మంచి ప్రాపర్టీ మీరు అనలైజ్ చేసి మీరు తీసుకోవడానికి చాలా ఇబ్బందవుతది మీకు. ఫస్ట్ ఒక వెంచర్ సైట్ చూసిన తర్వాత మీకు అక్కడ ఉన్న ప్రాపర్టీస్ డీటెయిల్స్ గానీ, సరౌండింగ్ డెవలప్‌మెంట్స్ గానీ, మీరు చూపించిన వ్యక్తి ద్వారా మీరు ఏదైతే ప్రాపర్టీ డీటెయిల్స్, సరౌండింగ్ డెవలప్‌మెంట్స్ మీ ఓన్ డిసిజన్ లేదంటే మీరు ఫ్రెండ్స్ సర్కిల్‌లో మీరు తెలుసుకొని డెవలప్‌మెంట్స్ గురించి కొంత కంప్లీట్‌గా మీరు ఒక అనలైజ్‌కి వచ్చిన తర్వాత మీరు ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడం కరెక్ట్ అని చెప్పేసి నా ఉద్దేశ్యం. సో, ఫస్ట్ వన్ మీరు పెట్టుబడి పెడుతున్నప్పుడు అది ఏ హైవేలో పెడుతున్నారు, ఎక్కడ డెవలప్‌మెంట్స్ వస్తుందన్నది మీరు ఫస్ట్ కనుక్కోండి. సో, డెవలప్‌మెంట్స్ మనకు వస్తేనే మీరు పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉంటది. దాని ద్వారా మీకొచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో దానికి ఒక 10 రెట్లు గానీ మనకు రావడానికి ఆస్కారం అక్కడే ఉంటుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా మీరు తీసుకున్న హైవేలో ఒక ఏదైతే వెంచర్‌లో తీసుకుంటున్నారో అది రోడ్‌కి ఎంత దూరంలో ఉంది, ఎంత మీకు డెవలప్‌మెంట్స్‌లో ఉంది, ఏ లిమిట్స్‌లో ఉంది. సో, ఇవన్నీ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో, దాని ప్రకారమే మీరు ఏదైతే ప్లాట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయగలరో, ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దాన్ని బట్టి మీకు రిటర్న్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో, ఇంకొక విషయం ఏందంటే, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గురించి చెప్తున్నానండి ఇక్కడే మీకు. ఎందుకంటే మీకు 2 ఇద్దరు మనుషుల గురించి నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. బయర్ గురించి మీకు చెప్పాను ఇప్పుడు నేను. అయితే యాజ్ ఏజెంట్‌గా మీకు ఏదైతే ప్రాపర్టీ గురించి మీకు తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడో, సో, ఫస్ట్ అతను ఏందంటే ప్రాపర్టీ సరౌండింగ్ ఉన్న డెవలప్‌మెంట్స్ గానీ, తర్వాత మనకు వెంచర్ చుట్టూ ఏదైతే కంపెనీ ఇస్తున్న వెంచర్ ఇన్‌సైడ్‌లో ఇస్తున్న డెవలప్‌మెంట్స్ గానీ, అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరక్కడ అనలైజ్ చేయండి. సో, ఎంతవరకు అతను చెప్తున్నది కరెక్టా? కాదా? అన్నది చూడండి. సరౌండింగ్ డెవలప్‌మెంట్ ఉన్నదా? కాదా? అని చెప్పేసి ఆయన తెలుసుకొని మీకు చెప్తున్నాడు. అయితే యాజ్ ఏజెంట్‌గా ఏదైతే సేల్ చేస్తున్నప్పుడు ధైర్యంగా మనది అని అనుకున్నప్పుడే ఆ ఏజెంట్ అన్నది మనకు ఆహ్, మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏందంటే మనకు రేరా అండ్ డీటీసీ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఎవరు అబద్ధం ఆడడానికి ఆస్కారం లేదండి. సో, ఇది క్లియర్‌గా ఉంది బయర్స్‌కి. సో, ఏజెంట్‌కి మీరు నమ్మకంగా మీరు ఆహ్, చూడొచ్చు. ఏజెంట్ ద్వారా మీరు తీసుకోవచ్చు. అది కూడా మీరు మీ ద్వారా మీరు అంతా చ అన్ని సరౌండింగ్ అన్నీ క్లియర్‌గా మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత, మీరు క్లియర్‌గా అనిపించిన తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ ఏమి లేదు. అండ్ ప్రతి ఏజెంట్ ఏంటంటే ఆహ్, అతనికి కమిషన్ కోసము రావడం కన్నా సరే ఒక రకంగా సరే అలానే అనుకుందాము. అంటే కమిషన్ అతనికైతే వస్తుందండి. ఎంతో అంత అతనికి ఫలితమైతే వస్తుంది. కానీ దానికి తగ్గట్టు అతను టైము, ఎఫర్ట్స్ అండ్ దానికి తగ్గట్టు మీకు సైట్ విజిట్ చేపియడం గానీ, ఇవన్నీ మీకు డాక్యుమెంట్స్ చూసుకోవడం గానీ, ఇవన్నీ ఒక ఏజెంట్ చేస్తున్నప్పుడు అతనికి కొద్దిగా వరకు మనం విలువ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో, దీంట్లో ఏందంటే ఆహ్, మనము ఏజెంట్ ద్వారా మనము ఎళ్తున్నప్పుడు అతనికి ఎంతొస్తుంది లాభం అనేది మీరు చూడకుండా, మనం తీసుకున్న ప్రాపర్టీకి మీరిచ్చే ఒక చిన్న ఫలితం అండి అది. ఆ చిన్న ఫలితం ఎంతో అంత ఉండొచ్చు. తనకు వస్తుందనుకుంటా. కానీ వన్ ఆఫ్ ది డే మీరు ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఒక 5 ఇయర్స్ గానీ, 10 ఇయర్స్‌కి గానీ మీరు ఒక 10,00,000 తీసుకున్న ప్రాపర్టీ ఒక 1,00,00,000 అయితే అక్కడ లాభం పొందేది మీరు 90,00,000 వరకు మీరు లాభం పొందుతున్నారండి. అంటే 90,00,000 అనే కాదు. సో అండ్ సో అమౌంట్ ఒక డబుల్ అయినా, త్రిబుల్ అయినా ఒక 10 టైమ్స్ పెరిగినా కూడా వచ్చే లాభం మీకే అండి. సో, ఏజెంట్ మాత్రం తను ఏదైతే వర్క్ చేస్తున్నాడో తను తీసుకున్న ఫలితము తనకొచ్చే అమౌంటు ఎంతో కొంత మాత్రమే ఉంటుందండి. సో, అతను మీద మీరు జడ్జ్ చేసుకోకండి. అతను మీ వెంట పడుతున్నాడంటే అతనికి కూడా కొన్ని అవసరాలుంటాయి. సో, తనకు ఫ్యామిలీస్ ఉంటారు. సో, వాళ్ళు కూడా మెయింటైన్ చేసుకోవాలుంటది. అతను మీకు స్థిరాస్తి ఒక భూమి అన్నది ఒక విలువైన ఆస్తి మీకు ఒక మంచి అనలైజ్ చేసుకొని ఒక ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ ఒక మంచి కస్టమర్‌కి ఇవ్వాలి. దాని ద్వారా రిఫరెన్స్ రావాలి అని చెప్పేసి ఒక ఏజెంట్
మీకు చెప్పడం జరుగుతుంది. సో, వారికి కూడా మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను మీకు చెప్తున్నానండి. ప్రతి కస్టమర్‌కైనా గానీ, ఒక ఏజెంట్‌కైనా గానీ, ఒక ఏజెంట్ ఒక కస్టమర్‌కి ఎలాగైతే ఆహ్, అభిమానంగా, ఆప్యాయతగా మాట్లాడతాడో, అదే విధంగా ఒక కస్టమర్ బయ్యర్ కూడా మనకు ఒక ఏజెంట్ ద్వారా అతనికి పడే కష్టంని గుర్తించి మీరు నో అనడానికన్నా ముందు ఫస్ట్ మీరు కొద్దిగా అనలైజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఇంకా వేరే రకంగా ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకెంతో అంత కొద్దిగా ఫలితం అయితే ఉంటది. ఉండదని అయితే కాదు. సో, మొత్తం మీరిచ్చే పేమెంట్ మీద అయితే ఆహ్, అంటే డిపెండ్ అయి ఉండదు. జస్ట్ కొద్ది వరకైతే ఉంటది. కాకపోతే మీరు అది గుర్తుంచుకోండి. సో, మీ ప్రాపర్టీ తీసుకొని మీరు ఇచ్చే అమౌంట్ మీద అతనికి ఏదో లక్షలు వచ్చేదండి. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఏజెంట్‌కి మీరు తగ్గ విలువను మీరు ఇవ్వగలుగుతారని చెప్పేసి నేను కస్టమర్‌కి కోరుకుంటున్నా. అలాగే ఎవరైతే ఏజెంట్స్‌కి అయితే వర్క్ చేస్తున్నారో సో, వాళ్ళు కూడా నీతి నిజాయితీగా మాట్లాడే మాటల్లో ఏదైతే అబద్ధం రాకుండా, అబద్ధాలు మాట్లాడకుండా మనము చుట్టుపక్కల ఉన్న డెవలప్‌మెంట్స్ కరెక్ట్‌గా అయితే వస్తుందో అది కరెక్ట్‌గా మీరు తెలుసుకున్న తర్వాతనే మా కస్టమర్‌కి చెప్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు వచ్చే మనకు రూ. 1 గురించి మనం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. సో, ఎందుకంటే ఒక కస్టమర్ తీసుకున్న తర్వాత మనకు ఫలితం రావాలి కాబట్టి మనం ఖచ్చితంగా నిజమే మాట్లాడదాం. నిజంగానే వెళ్దాం. సో, అలా వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. కామెంట్ రూపంలో మీరు నాకు కామెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.